నమస్తే, మీరు చూస్తున్న డిఎంపీ టీవీ. నేను మీ సాయి కిరణ్. ఈరోజు వార్తాంశాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ చట్టాలపై నిరసన తెలుపుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర వ్యవసాయ వ్యతిరేక విధానాలు జై జవాన్, జై జవాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంగనబట్ల దినేష్, నాయకులు శ్రీపతి సత్యనారాయణ, చిలుముల లక్ష్మణ్, అయ్యోరి మహేష్, మొగిలి గణేష్, సింహరాజు ప్రసాద్, బోంది లక్ష్మణ్ మరియు మండల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఉన్న రైతులకు గిట్టుబాటు విషయంలో కట్టుదిట్టమైన చట్టాలను పక్కన పెట్టి కేవలం కార్పొరేట్ సంస్థల కోసమే నూతన చట్టాలను తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం సన్నపు వడ్లకు రైతుకు గిట్టుబాటు ధరగా 2,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు చీడపీడ పురుగులతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా అన్నారు. రైతులపై ప్రభుత్వ విధానం మార్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు, ఈ దేశంలో నాకంటే పెద్ద రైతు ఎవరున్నారయ్యా, మీరందరూ కూడా సన్నవట్లు పట్టించాలని చెప్పి రైతాంగానికి ఆదేశించడం జరిగింది. మేము ధర్మపురి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారిని, మంత్రి కొప్పులీశ్వర్ను, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఈ రోజు వరకు కష్టపడి సన్నవడ్లు పట్టించి పెట్టుబడి పెట్టి తోమ పోటుకు గురైనటువంటి ఆ వడ్ల కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు మీరు గిట్టుబాటు ధర ప్రకటించలేదు. దానికి నిరసనగా ఈరోజు సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ప్రారంభోత్సవ కార్యక్రమం మండలి హెడ్క్వార్టర్లో మహాత్మా గాంధీ విగ్రహ సాక్షిగా ఈరోజు రైతులకు వారి సంతకాలు సేకరించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి, గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి రైతుల పక్షాన కేంద్రము రాష్ట్రం తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలపై, అదేవిధంగా సన్నవడ్ల గిట్టుబాటు ధర చేయాలనే విషయంలో వారికి వినతి పత్రం పంపిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు రైతులందరి నుంచి సంతకాలు సేకరించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మేము ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాము, అయ్యా నువ్వు కుడి చేయి నుంచి రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు. ఇవాళ రైతులు కష్టపడి నువ్వు చెప్పినటువంటి పంట పండించిన సన్న బియ్యము ఇవాళ జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాంటకాడ, ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్ల కాడ ఒక్కొక్క రైతుకు పట్టుకొచ్చిన సన్న బియ్యానికి క్వింటాలకు 2,500 రూపాయల ధర ప్రకటించాలి. ఒక్క కటింగ్ లేకుండా, తప్ప తాలిపి నిబంధనతో కటింగ్ లేకుండా, రైతు కొట్టకుండా క్వింటాలకు 2,500 రూపాయల సన్న బియ్యం చోకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా కొప్పులీశ్వర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు సన్న బియ్యానికి 2,500 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే సన్న వడ్లకు సన్న బియ్యానికి సన్న వడ్లకు 2,500 రూపాయలకి గిట్టుబాటు ధర ఇవ్వబోయినట్టు క్వింటాల్కు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తాము. జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా మొత్తం కూడా అన్ని విధాలు కూడా మేము అడ్డుకుంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి, ధర్మపురి కానీ జగిత్యాల జిల్లా రైతాంగానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సన్న వడ్లకు 2,500 రూపాయలు గిట్టుబాటు ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వాపసు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.